పాక్ పక్కలో బల్లెంలా తయారైన బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ ఇప్పుడు భారత్ మద్దతు కోరుతోంది. పాక్ నుంచి విడిపోయి స్వతంత్ర దేశంగా ఏర్పాటు చేసుకున్నట్లు ప్రకటించిన BLA వ్యూహాత్మకంగా ముందుకు కదులుతోంది. ఐక్యరాజ్య సమితికి తమను ప్రత్యేక దేశంగా గుర్తించాలంటూ కోరడంతో పాటు ఇతర దేశాల మద్దతు కూడా ఆశిస్తోంది. అయితే వాటన్నింటిలోనూ ఒక భారత్ సపోర్ట్ దొరికితే చాలనుకుంటోంది. బలూచిస్తాన్ కాలింగ్, భారత్ మద్దతు కోసం తహతహ, హింగ్లాజ్ దేవి ఆశ్రమానికి రావాలంటూ పిలుపు. ఈ మధ్యనే తమకి తాము స్వతంత్ర దేశాన్ని ఏర్పాటు చేసుకున్నట్లు ప్రకటించుకున్న బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ తమ దేశానికి భారత్ ని ఆహ్వానిస్తోంది. ఇక్కడున్న హింగ్లాజ్ ఆలయానికి రావాలంటూ భారతీయులను కోరుతోంది. సతీదేవి శరీర భాగాలు పడిన ప్రాంతాల్లో ఒకటిగా హింగ్లాజ్ దేవి శక్తిపీఠంగా ఇక్కడి వారు చెప్తూ ఉంటారు. ఇలా భారతీయులను సెంటిమెంట్తో ఆకర్షించడంతో పాటు బలూచిస్తాన్ తన మనుగడను పెంచుకునేందుకు ఓ బలమైన తోడు కోరుకుంటోంది. ఈ క్రమంలోనే శత్రువుకు శత్రువు మిత్రుడిలా భారత్ కలిసి వస్తే బావుంటుందనేది BLA ఆలోచన. పాక్ విషయంలో బలూచిస్తాన్ భారత్కు పూర్తిగా సపోర్ట్ చేస్తూ వస్తోంది. పాక్ ఆక్రమిత కశ్మీర్ను కూడా భారత్కు అప్పగించాలంటూ తన స్వరాన్ని వినిపించింది. పాక్ భారత్ యుద్ధంలో కూడా భారత్కు బలూచిస్తాన్ పూర్తిగా మద్దతు ఇస్తున్నట్లు తెలిపింది. పాకిస్తాన్ తమ దేశంలో ఉన్న అపార ఖనిజ సంపదను దోచుకుంటూ తమ ప్రజలను బానిసలుగా చూస్తున్నారు అన్నది బలూచిస్తాన్ ఆర్మీ ప్రధానమైన ఆరోపణ. బలూచిస్తాన్ తీర ప్రాంతాల్లో అపారమైన గ్యాస్ ఖనిజాలు ఉన్నాయని, వాటన్నింటినీ పాకిస్తాన్ ప్రావిన్స్ వినియోగించుకుంటూ బలూచిస్తాన్ వెనుకబడిలా చేస్తున్నారని BLA ఆరోపిస్తోంది. 1948లో పాకిస్తాన్లో బలూచిస్తాన్ బలవంతంగా విలీనమైనప్పటి నుంచి స్వయం ప్రతిపత్తి కోసం బలూచిస్తాన్ తీవ్రంగా పోరాటం చేస్తోంది. ఆనాటి నుంచి స్వతంత్ర్యం కోసం పోరాటం చేస్తున్న బలూచిస్తాన్ ఇప్పుడు స్వతంత్ర దేశంగా ప్రకటించుకుంది. ఆపరేషన్ హీరో 2.0తో చేపట్టిన దాడులతో తాము స్వాతంత్ర్యం సాధించుకున్నట్లు బలూచ్ ప్రకటించింది. ప్రభుత్వం ఏర్పాటు చేయడమే కాకుండా సొంతంగా కరెన్సీ ముద్రించుకోవడం, సరిహద్దులు గుర్తించుకోవడం వంటి వాటి కోసం ఐక్యరాజ్య సమితిని ఆశ్రయించింది. బలూచిస్తాన్ను స్వతంత్ర దేశంగా గుర్తించాలని కోరింది. అదే సమయంలో భారత్ సహా కొన్ని దేశాలకు విజ్ఞప్తి చేసింది. అయితే ఇవి ఎంతవరకు విజయవంతం అవుతాయన్నది ఇప్పుడు అసలు ప్రశ్న. BLA ఆకాంక్ష నెరవేరితే పాకిస్తాన్ మరోసారి ముక్కలైనట్లే.